Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. Thank you so much for all your continuous love and support. కొంచెం వీడియోస్ చేయడం గ్యాప్ వస్తుంది అయినా కూడా చాలామంది ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసి చక్కగా కింద కమెంట్స్ చేసి ఇంకా వీడియోస్ త్వరగా అప్లోడ్ చేయండి అని చెప్పి నన్ను అడుగుతున్నారు. చాలా గ్రాటిట్యూడల్గా అనిపిస్తుంది నాకు అది చూసినప్పుడు. చాలా పాజిటివ్గా కూడా అనిపిస్తుంది. మీ అందరి సపోర్ట్తోనే మన ఛానల్ కూడా చాలా మంచిగా సక్సెస్ అవుతుంది. నిజంగా అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటి అన్నీ బ్లాక్ బీడ్స్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కలెక్షన్ పెట్టున్నాను అనుకుంటున్నారు కదా. నా వీడియోస్ కంటిన్యూస్గా చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళాను కదా. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్కి కావాల్సిన కొన్ని గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అనేది మేము పర్చేస్ చేసాము. ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటే మీకు ఎవరికో ఒకళ్ళకైనా యూజ్ అవుతుంది. కలెక్షన్ మీకు నచ్చినట్లయితే నేను ఆ షాప్ డీటెయిల్స్ అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా మీకు ఏవైనా అందులో నచ్చినట్లయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే గోల్డ్ ప్రైస్ చాలా పెరిగిపోయింది, ఇంకా కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. సో అందుకే నేను ఈ మధ్య రీసెంట్గా కూర్చొని ఏంటి ప్రైస్ ఇంత ఎక్కువ అయిపోతుంది అని ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇక మీదట ఏదైనా జ్యువెలరీ పర్చేస్ చేస్తున్నాము అంటే డెఫినెట్గా అది 3 to 4 వేస్లో అట్లీస్ట్ యూస్ చేసుకునేలాగా పర్చేస్ చేయాలి అని నేను అనుకున్నాను. సో అది మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ చాలా గోల్డ్ ప్రైస్ పెరిగిపోతున్నప్పుడు మనం ముందైతే ఏదైనా 1 lakh తీసుకెళ్తే ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని రాగలిగే వాళ్ళం ఇంటికి. ఇప్పుడు 1 lakh అనేది చాలా చిన్న బడ్జెట్ అయిపోయింది గోల్డ్ ప్రైజెస్ ముందు. సో నార్మల్గా ఎవరైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోండి జ్యువెలరీ కలెక్ట్ చేయడం. ఒకేసారి బిఫోర్ మ్యారేజ్ అలా తీసుకోవాలంటే చాలా చాలా హెక్టిక్ అయిపోతుంది. మనం అనుకున్న బడ్జెట్ కన్నా 1 or 2 times ఎక్కువైపోతుంది. ఈ మధ్య రీసెంట్గా మా ఫ్యామిలీ వెడ్డింగ్స్ జరిగినప్పుడు వాళ్ళందరూ నాకు పర్సనల్గా షేర్ చేసుకున్నారు. మేము ఇంత అనుకున్నాము, ఇది డబుల్ అయిపోయింది, అసలు ఏమీ రాలేదు మేము తీసుకెళ్ళే డబ్బులకి, చాలా ప్రైస్ పెరిగిపోయింది, దాంట్లో వేస్టేజ్ మేకింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ పడిపోతున్నాయి, చాలా కష్టంగా ఉంది గోల్డ్ పర్చేస్ చేయడం అని చాలామంది చాలా షేర్ చేసుకున్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఒక ప్రాపర్ ప్లానింగ్ ఆఫ్ గోల్డ్ అనేది మనం చేసుకోగలిగితే ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ ఇయర్ ఏదైనా ఒక అకేషన్ని ఒక హెడ్లైన్గా పెట్టుకొని ఆ రోజు మనం గుర్తుగా ఇంత పర్చేస్ చేయాలి అలా చేసుకోగలిగితే ఫ్యూచర్లో వచ్చే గోల్డ్ ప్రైజెస్ని మనం బీట్ చేయొచ్చు. అంటే ఫ్యూచర్లో గోల్డ్ పెరిగినా మనం ఆల్రెడీ సాలిడ్ గోల్డ్ కొంచెం కొనుక్కున్నాం కాబట్టి మేబీ మ్యారేజ్ ముందు అలా వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసి వాళ్ళకి నచ్చినవి మనం పర్చేస్ చేయొచ్చు. కమింగ్ టు ద వీడియో, ఇది చూసారంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మంచిగా ఎమరాల్డ్ అండ్ నక్షీ బాల్ వచ్చి చాలా సింపుల్గా ఉంది. ఇది యూనిసెక్స్. ఈ పిల్లలు చిన్న బాబు పాప ఎవరికైనా వేయచ్చు, లేదా అబ్బాయిలు కూడా పులిగోర్ డాలర్స్ వేసుకోవచ్చు. ఇది చాలామంది దగ్గర ఈ ప్యాటర్న్ ఉంటుంది, బట్ ఈ కలర్ చాలా మంచిగా ఉంది అని ఇది మా మరదల కోసం అని పర్చేస్ చేసింది. దీనికి పెండెంట్ కూడా ఆల్రెడీ ఉన్న పెండెంట్ని ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది అయితే చాలా బ్యూటిఫుల్ పీస్. ఇది ఇటాలియన్ డిజైన్స్ అంటారు కదా, అలా 18 karat గోల్డ్. ఇలా మంచిగా ఫిష్ హుక్ వచ్చింది వెనకాల. 5 lines ఆఫ్ స్ట్రింగ్స్తో మంచిగా పర్ల్స్ని లోపలే ఎంబెడ్ చేసి చక్కగా క్రాఫ్ట్ చేశారు. ఎంత క్యూట్గా ఉందో చూడ్డానికి, వేసుకున్నప్పుడు కూడా అంతే క్యూట్గా అనిపించింది. వేసుకున్నప్పుడు హడావిడి ఎక్కువ వెయిట్తో అలా ఏం కాదు. ఇది జస్ట్ 10 grams to 12 grams ఆఫ్ వెయిట్ అంతే. చాలా మంచిగా అనిపించింది. పిల్లలకైతే ఏదైనా వెస్ట్రన్ ఫ్రాక్స్ అలాంటివి వేసినప్పుడు ఆడపిల్లలకి చక్కగా వేయచ్చు. మనం కానీ మన మదర్ వాళ్ళు అంటే లైక్ 50+ వాళ్ళు కానీ 25+ వాళ్ళు ఎవరైనా నో ఏజ్ లిమిట్ అంటూ ఏం లేకుండా చక్కగా ఎవరికైనా చాలా బాగుంటుంది. ఏదైనా ప్లెయిన్ కోటా శారీస్ అట్లాంటివి వేసుకున్నప్పుడు ప్రాపర్గా ఈ పర్ల్ అనేది చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇది సౌత్ సీ పర్ల్, ప్యూర్ సౌత్ సీ పర్ల్. చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంది. చైన్ వేసుకున్నప్పుడు స్టిఫ్గా ఉండడం అలా ఏం లేదు, చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. 18 carats ఇవన్నీ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. బాగా నచ్చింది. ఇది కూడా ఇంకొకటి అమ్మ కోసం తీసుకున్నదే.
ఈ ప్యాటర్న్ చాలా మంది దగ్గర ఒక పర్ల్, తర్వాత ఒక కలర్ బీడ్ అట్లాంటివి చాలా మంది దగ్గర చూసే ఉంటాం కదా మనం. బట్ ఇది చూసారంటే చాలా చాలా డిఫరెంట్గా స్క్వేర్లో, అంటే లైక్ స్క్వేర్ షేప్ అనుకోండి. ఆ స్క్వేర్ షేప్ మీద ఫుల్ ఆఫ్ సీజెడ్ స్టోన్స్, డైమండ్స్ కాదు సీజెడ్ స్టోన్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశారు. అది కూడా ఒక బాల్ లాగా టూ సైడ్స్ ఆఫ్ టూ బాల్స్ మధ్యలో మంచిగా ఎంబెడెడ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. మధ్యలో పంకిన్ బీడ్స్కి హుక్స్తో చాలా ప్రాపర్గా లాక్ చేశారు. అసలు చూసినప్పుడు వేసుకోగానే డైమండ్ జ్యువెలరీ లాగే అనిపించింది చూసిన వెంటనే. అంటే రెప్లికా, డైమండ్ రెప్లికా లాగా అనిపించింది. బట్ ఇవి సీజెడ్ స్టోన్స్, ఫుల్ ఆఫ్ డైమండ్ వర్క్, చాలా ఫ్లెక్సిబుల్గా చాలా మంచిగా ఉంది. మా మదర్కి ఇలాంటి సింగిల్ పీసెస్ అంటే చాలా నచ్చుతాయి. తను ఎక్కువ లాంగ్ చైన్స్, నెక్ సెట్స్ ఇట్లా అస్సలు ప్రిఫర్ చేయరు. తను ఏదైనా మిడ్ లెంత్ అంటే 18 నుంచి 20 ఇంచెస్ లోపలే వేసుకుంటారు. అవి కూడా చాలా సింపుల్గా ప్రిఫర్ చేస్తారు, అమ్మైనా అత్తమ్మైనా. సో అమ్మకి చాలా నచ్చింది ఇది. సో తను చక్కగా ఇది మంచిగా ఉంది. కలర్ కూడా ఎప్పుడైనా వైట్తో గ్రీన్ చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. రెడ్ కన్నా చూడడానికి గ్రీన్తో వచ్చినవి ఏవైనా చాలా ప్రాపర్గా ఎలివేట్ అవుతాయి. సో చాలా మంచిగా ఫ్యాన్సీ శారీస్కి కానీ, కోటా శారీస్కి, ఇట్లా ఏదైనా లైట్ వెయిట్ శారీస్కి, ఎక్కువ వర్క్ అలాంటివి లేని వాటికి ఇలాంటి చైన్స్ వేసుకున్నప్పుడు చాలా మంచిగా హైలైట్ అయ్యి ప్రాపర్గా కనిపిస్తుంది ఆ టేర్లో. అందుకే ఇది పర్చేస్ చేసాము. యా, నెక్స్ట్ కమింగ్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ బ్లాక్ బీడ్స్. అసలు మీరు నమ్ముతారా, ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయంటే అసలు చాలా తక్కువ బడ్జెట్, చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ. దిస్ బ్లాక్ బీడ్స్ ఇస్ అరౌండ్ 45,000 ఐ గెస్, అంతే. 45,000లో అసలు ఇప్పుడు ఏమీ రావట్లేదు. బట్ వీళ్ళు చాలా లైట్ వెయిట్ ఆఫ్ గోల్డ్ యూస్ చేసి మంచిగా క్రాఫ్ట్ చేసి చాలా బాగా చేశారు. ఇవి నేను రీసెంట్గా స్వర్ణశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ అని ఒక షాప్ హైదరాబాద్లో, నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అట్లా ఏదైనా వాళ్ళ డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో ఎవరికైనా బ్లాక్ బీడ్స్ కావాలంటే వీళ్ళ దగ్గర అయితే ఇట్స్ వన్ స్టాప్ సొల్యూషన్. నన్ను రీసెంట్గా చాలామంది మీరు ఎక్కడ పర్చేస్ చేస్తారు జ్యువెలరీ అంటే, నేను కొన్ని షాప్స్ అనేవి నేను చెప్తూ ఉంటాను. అమర్సన్స్, స్వర్ణశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, ఇట్లా వీళ్ళ దగ్గర చాలా ప్రాపర్గా లైక్ వేస్టేజ్, మేకింగ్ ఇవన్నీ చాలా రీజనబుల్గా అనిపిస్తుంది. సో ఈసారి ఎవరికైనా ఆపర్చునిటీ ఉంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. జస్ట్ కలెక్షన్ అయినా చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. మంచిగా ఒక పికాక్ డాలర్ సీజెడ్ ఇది కూడా రెగ్యులర్ వేర్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 18 ఇంచెస్ ఆఫ్ లెంత్. ఇది ఇంకా చాలా డిఫరెంట్. డైమండ్ పెండెంట్కి కింద కోరల్స్ వచ్చాయి. కొంచెం బాగా డిఫరెంట్గా ఇండో వెస్టర్న్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ లాగా అనిపించింది. బికాజ్ మధ్యలో ఆ పెండెంట్ అయితే ట్రెడిషనల్గా ఉంది, కింద ఆ కోరల్స్ రావడం, కోరల్తో అట్లా మ్యాచ్ చేయడం కొంచెం వెస్టర్నైజ్డ్గా అనిపించింది. చాలా అంటే చాలా ప్రాపర్గా ఉంది. లైక్ 45+ వాళ్ళకి సింపుల్ శారీస్ మీదకి అయితే చాలా చాలా అవుట్స్టాండింగ్గా ఉంటుంది. అమ్మ రీసెంట్గా ఇది ఒక ఫంక్షన్కి పెట్టుకున్నారు, చాలా మంచిగా అనిపించింది అసలు. సేమ్ స్వర్ణశ్రీ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం. ఇవి కూడా మంచిగా బ్లాక్ డైమండ్స్తో, మంచిగా డైమండ్ పెండెంట్తో, కోరల్స్ కింద వచ్చి చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశారు. నాకు వీళ్ళ దగ్గర బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ క్రాఫ్ట్ మ్యాన్షిప్. తక్కువ బడ్జెట్, తక్కువ గోల్డ్తో చాలా ఇంటెన్సిఫై మోడల్స్ చేస్తున్నారు వాళ్ళు. చాలా క్లారిటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ప్రతి డిజైన్ చూసినా మనకు తెలుస్తుంది, ఓకే ఇది చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశారు, అసలు అది ఏం డిజైన్ ఏంటి అని రికగ్నైజ్ చేయగలుగుతున్నాము. కొన్ని జ్యువెలరీస్ చూస్తే మనం ఈ దశావతారాలు, నక్షి వరకు ప్రాపర్గా ఫేసెస్ అన్నీ ప్రాపర్గా క్రాఫ్ట్ చేయలేరు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద వర్క్ మ్యాన్షిప్ అనమాట. వీళ్ళ దగ్గర చాలా మంచి కారిగర్స్ ఉన్నట్టు నాకు అనిపించింది. వాళ్ళకి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ప్రతి పీస్ని చాలా బ్యూటిఫుల్గా డీటెయిల్డ్గా డిజైన్ చేశారు. చాలా మంచిగా అనిపిస్తుంది. వెనకాల కూడా చూసారంటే ఎంత సాలిడ్గా ఉంది, చూస్తున్నారా, చాలా బాగా అనిపించింది. ఇది మంచిగా ఏదైనా రెడ్ కలర్ ఆర్ కోరల్ కలర్ శారీస్కి బ్లాక్ బీడ్స్ వేసుకోగలిగిన ఏ శారీస్కైనా మంచిగా మ్యాచ్ అవుతుంది. యా, నెక్స్ట్ కమింగ్ టు ద వన్ మోస్ట్ క్యూటెస్ట్ పెండెంట్. ఇది ఇంతకుముందు మనం చూసింది పీకాక్ కదా, ఇవి 2 ప్యారెట్స్ విత్ సీజెడ్ స్టోన్స్.
ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం నార్మల్‌గా చుడిదార్స్‌కి గానీ, సల్వార్స్‌కి లేదంటే పలాజోస్‌కి ఇలాంటి బ్లాక్ బీడ్స్ వేసుకుంటే ఎంత క్యూట్‌గా, సింపుల్‌గా డైలీ వేర్‌కి చాలా మంచిగా అనిపిస్తది. దిస్ ఈస్ ఆల్సో అరౌండ్ 55,000 అలా పడింది ఇది కూడా. ఇంతకుముందు నేను చూపించిన కోరల్స్ అయితే అది డైమండ్స్ కాబట్టి 1.5 లాక్ వరకు పడింది. దానిలో వచ్చిన బీడ్స్ కూడా బ్లాక్ డైమండ్స్. సో, అందుకే అది కొంచెం ఎక్కువ పడింది. అసలు ఇది కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఆ బర్డ్ డీటెయిలింగ్ చూసారంటే ఎంత ప్రాపర్‌గా దాని ఐ నుంచి దాని ఫెదర్ వరకు ఎంత నీట్‌గా డీటెయిల్డ్‌గా చేశారు కదా! పెట్టుకున్న మనకొక ప్రాపర్‌గా మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది ఇలాంటి జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు. సో, అందుకే నేను ఇన్ని సార్లు ఈ జ్యువెలరీ షాప్‌ని ప్రిఫర్ చేస్తున్నాను. నేను కూడా రీసెంట్ టైమ్స్‌లోనే దాన్ని డిస్కవర్ చేశాను. ఈ షాప్ ఇంత బావుంటుందా అని చెప్పి నేను ఒక్కసారి జస్ట్ విజిట్ ఎళ్లి వాళ్ళ కలెక్షన్ చూడంగానే నాకు చాలా చాలా నచ్చాయి. అప్పుడు అనుకున్నాను వీళ్ళ షాప్‌లో చాలా బావుంటాయి జ్యువెలరీ. ఇంకా నెక్స్ట్ టైమ్ నుంచి మనం ఎప్పుడైనా జ్యువెలరీ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళ షాప్ కూడా చెక్ లిస్ట్‌లో ఫస్ట్ ఆర్ సెకండ్‌లో పెట్టుకోవాలి అని నేను అనుకున్నాను. సో, బ్లాక్ బీడ్స్ ఒక్కటుంటే చాలు కదా! లేడీస్‌కి రూల్ చేసేయొచ్చు. చాలామందికి బ్లాక్ బీడ్స్ కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇట్స్ దేర్ చాయిస్. వాళ్ళకి నచ్చిన జ్యువెలరీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇంత ప్రైస్ పెరిగిపోయింది. గోల్డ్ మనం ఎలా కొనుక్కోగలుగుతాం? మనం అఫోర్డ్ చేయగలుగుతామా? లేదా? అని చాలా వరీ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి సింపుల్ కైండ్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ ఇలాంటివి చిన్న చిన్నగా కలెక్ట్ చేయండి. మీరు లేడీస్ అంటే తప్పకుండా కొంచెమైనా మనీ అయితే సేవ్ చేస్తూ ఉంటారు. అలా చేసిన వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి కొంచెం బల్క్ అమౌంట్ అయ్యాక ఇలాంటిది ఒక చిన్న చిన్న 1 ఆర్ 2 పీసెస్ తీసుకుంటూ ఉంటే అసలు ఆ సాటిస్ఫాక్షనే చాలా డిఫరెంట్‌గా ఉంటది. అబ్బా! మనం సేవ్ చేసిన అమౌంట్‌తో ఇంత మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ కొనుక్కొని మనం వేసుకున్నామనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా హ్యాపీనెస్‌నిస్తది. యాహ్! ఇది చూసారా? ఫుల్ ఆఫ్ ఎమరాల్డ్స్ విత్ సీజెడ్ స్టోన్స్. ఇది కూడా సీజెడ్ స్టోన్సే. కానీ చూడ్డానికి యూజువల్‌గా ఇలాంటి కైండ్ ఆఫ్ జ్యువెలరీ డైమండ్స్‌లో ఎక్కువ చేస్తారు. బట్ వీళ్ళు కొంచెం రెప్లికా లాగా ఉండడం కోసం ఇలాంటి పెండెంట్ చేశారు. చాలా అంటే చాలా క్యూట్‌గా అనిపించింది. ఇదైతే న్యూలీ మ్యారీడ్ గర్ల్స్ వెస్టర్న్ వేర్‌కి గానీ అట్లా వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, ఒక్కటి కొనుక్కోవడానికని వెళ్ళి ఇవన్నీ చాలా నచ్చాయని అన్నీ కొనుక్కున్నాము. బికాజ్ వాళ్ళన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీగా కొంచెం బడ్జెట్‌లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కొనుక్కోగలిగాం మేము కూడా. నేను ఇనీషియల్ వీడియో స్టార్టింగ్‌లో ఇటాలియన్ చైన్, తర్వాత స్టోన్ బాల్స్ వచ్చిన, ఎమరాల్డ్ వచ్చిన ఒక మంచి పర్ల్ మాల ఇవన్నీ సువర్ణం గోల్డ్ అండ్ డైమండ్స్ అని ఒక షాప్ హైదరాబాద్‌లోనే అక్కడ పర్చేస్ చేశాము. ఈ బ్లాక్ బీడ్స్ ఇవన్నీ స్వర్ణశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో పర్చేస్ చేశాను. నేను అందరి డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. గోల్డ్ అనేది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అండి. ఒక్కసారి మనం కొనడం స్టార్ట్ చేస్తే అది మనల్ని వదలదు. ఇంక తర్వాత ఏం కొనుక్కుందాం, మనీ మిస్‌యూజ్ చేయకుండా చక్కగా మనం కలెక్ట్ చేసుకొని, అన్నీ చక్కగా దాచుకుని, ఇంకొకటి ఏదైనా మంచిది కొనుక్కుందాం. అలా మనల్ని పాజిటివిటీ వైపు వెళ్ళేలాగా చేస్తది. సో, ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా అలానే జరుగుతది. ఇప్పటివరకు నేను ఆహ్, అది మా మదర్‌కి ఇలా తీసుకున్నదే చెప్పాను. నేను పర్సనల్‌గా కొనుక్కున్నది కూడా మీకు చూపిస్తాను. యాహ్! దిస్ వన్. ఈ బ్లాక్ డైమండ్స్ విత్ డైమండ్ పెండెంట్ వచ్చి చాలా అంటే చాలా నచ్చింది నాకు చూడంగానే. ఒక్క పీస్ చాలా మంచిగా బ్లాక్ డైమండ్స్ గ్రాండ్‌గా ఉండేలాగా తీసుకోవాలి అనుకుని ఇది కొనుక్కున్నాను. నాకు బాగా అంటే బాగా నచ్చింది. ఇది పోల్కి డైమండ్స్‌తో మంచి ఎమరాల్డ్ స్టోన్స్‌తో 3 లైన్స్ ఆఫ్ బ్లాక్ డైమండ్ స్ట్రింగ్స్‌తో వచ్చిన మంచి బ్లాక్ బీడ్స్. ఇది రీసెంట్‌గా మా వెడ్డింగ్ యానివర్సరీకి మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు. నాకు బాగా నచ్చింది అంటే, ఓకే. వెడ్డింగ్ యానివర్సరీకి ఏదో ఒకటి గుర్తుగా కొనుక్కో అన్నట్టు కొనిచ్చారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా! ఏదో ఒక అకేషన్‌ని మనం హెడ్‌లైన్‌గా పెట్టుకొని, ఇలా జ్యువెలరీ గనక కలెక్ట్ చేయగలిగితే, మనం చాలా జ్యువెలరీ కలెక్ట్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్. దీనికి మ్యాచింగ్ స్టోన్స్ స్టడ్స్ నాకు ఎక్కడా దొరకలేదు. సో, నేను పినింట్రెస్ట్‌లో చూసి ఇలాంటివి కావాలి అని డిజైన్ చేయించుకున్నాను. సో, ఇవి ఈ బ్లాక్ డైమండ్స్‌కే కాదు, ఇంకా వేరే ఏదైనా ఆర్నమెంట్స్‌కి కూడా అంటే ఏదైనా వేరే డైమండ్ జ్యువెలరీ అలాంటివి వేసుకున్న జ్యువెలరీకి కూడా మ్యాచ్ అయ్యేలాగా పేరప్ చేసుకున్నాను. చాలా అంటే చాలా నచ్చింది అసలు.
వేసుకున్నప్పుడు చాలా హుందాగా ఇది ఒక్క పీసే చాలు ఎనీ అకేషన్కి రూల్ చేయొచ్చు అన్నట్లు అనిపించింది. నాకు చాలా నచ్చింది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ లైక్డ్ ఇట్. ఎవరికైనా పర్సనల్గా ఇది నచ్చితే నాకు కమెంట్ చేయండి. ఐ ఫీల్ సో హ్యాపీ బికాస్ చాలా బాగా అనిపించి ఇష్టంగా కొనుక్కున్నాను. దట్టు యానివర్సరీ గిఫ్ట్గా నాకు ఇచ్చారు కాబట్టి మా హస్బెండ్, దిస్ ఇస్ మోర్ స్పెషల్ దాన్ ఎనీథింగ్. గిఫ్ట్స్ ఇవ్వడం, గిఫ్ట్స్ తీసుకోవడం, ఇట్స్ ఆల్ అబౌట్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అంతే, నథింగ్ మచ్. మన బాండింగ్, మన రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడం కోసం మనం ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం, తీసుకోవడం చేయడం వల్ల మనం ఇంకా హ్యాపీగా ఉంటాం. Hope you all like this video. Thank you so much for all your love and support. Meet you with a beautiful video again. Take care. Bye. See you soon again.